నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈసీహెచ్ఎస్ కార్డు గురించి, ఇది మన లైఫ్ని డిసైడ్ చేసే చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో పొందుపరచడం జరుగుతుందండి. దయచేసి ఆఖరి వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ఈ వీడియో ముఖ్యంగా ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ బెనిఫిషియరీ ఉన్నారో, ఈసీహెచ్ఎస్ బెనిఫిషియరీ, వారికి సంబంధించి, వారి పేరెంట్స్ అలాగే వారి పిల్లలకు సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారం అండి. ఇక విషయానికి వస్తే, మనము ఇయర్లీ రెన్యువల్ అనేది చేయించుకోవటం మనం గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. అయితే ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అది చాలా ముఖ్యమైనది నాకు అనిపించింది ఏంటంటే, ప్రతి సైకిల్ అంటే ఇయర్లీ మనం ఎప్పుడు రెన్యువల్ చేసుకోవాలి అనే విషయం గురించి మనకు ఎటువంటి ఇంటిమేషన్ ఉండదు, ఎస్ఎంఎస్ ఉండదు. ఎలాగైతే మనము మన టెలికాం సర్వీసెస్ ఉన్నాయో, ఎయిర్టెల్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ, రీఛార్జ్ అయిపోయిన వెంటనే ఒక 2-3 డేస్ ముందుగానే మనకు అలర్ట్ ఇస్తుంది ఎస్ఎంఎస్. ఇలా మనకు అలర్ట్ అంటే ఎక్కడి నుంచి రాదండి, మనం ముందుగానే ఆ డేట్ అనేది నోట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. కనీసం మనకు 2 నుంచి 3 నెలలు టైం అనేది మనకు దొరుకుతుంది. మనకి ఈ కార్డు అనేది రెన్యువల్ కొరకు మనం ఏదైతే ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలో, 26AS ఫామ్ కానీ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం ఇయర్లీ సబ్మిట్ చేస్తేనే ఆ కార్డు అనేది రెన్యువల్ అవుతుంది. ఓకేనండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మనకి ఎప్పుడు రెన్యువల్ చేయాలనే పాయింట్ మనకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక్కసారి మీరు చూపించినట్టు ఒక్కసారి ఈసీహెచ్ఎస్ వెబ్సైట్ని లాగిన్ చేస్తే, లాస్ట్ టైం మనం ఎప్పుడు ఈ కార్డు రెన్యువల్ చేయించుకున్నామనే డేట్ మనకి తెలిస్తే, దాన్ని బట్టి 1 నెల ముందుగానే మనకి ఈ అలర్ట్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇన్కమ్ ప్రూఫ్ మన 26AS ఫామ్ 2 ఇయర్స్ కానీ, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ మన సచివాలయం నుండి పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ పొంది మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మన ఓఐసీ గారు దాన్ని చెక్ చేసిన తర్వాత అప్రూవల్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు 1 ఇయర్ పాటు మనకి రెన్యువల్ ఉండేది. ఇప్పుడు దాని కాస్త 15 మంత్స్ చేయడం జరిగింది. 15 మంత్స్ చేయడం జరిగిందండి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో అప్పుడు మనకి ఈ సైకిల్ అనేది మరలా ప్రాపర్గా గుర్తుపెట్టుకోవడం మిస్ అయిపోతుంది. అంటే ఆ డేట్ అనేది మిస్ అయిపోవడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ 15 మంత్స్ తర్వాత, అంటే దాన్ని బట్టి మనం అప్రాక్సిమేట్గా ఒక రిమైండర్ అనేది సెట్ చేసుకొని పెట్టుకుంటేనే మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఈ విషయం నేను ఫేస్ చేశాను. ఈ ప్రాబ్లం నాకు ఎలాంటి పరిస్థితిలో ఈ ప్రాబ్లం క్రియేట్ అయిందంటే, మా ఇంట్లోనే మా డిపెండెంట్స్కి సంబంధించి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అడ్మిట్ చేసినప్పుడు, తీరా అక్కడ ఎంపానల్మెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఈసీహెచ్ఎస్ సెక్షన్లోకి వెళ్ళి చెక్ చేసిన తర్వాత, వారు అప్పటికప్పుడు మాకు రెన్యువల్ చేయించి ఇస్తేనే ఈ ట్రీట్మెంట్ అవుతుంది అనే విధంగా చెప్పారు. ఆ టైంలో నేను పాలిక్లినిక్ వెళ్ళినప్పుడు అక్కడ ఓఐసీ గారు అన్న మాట ఏంటో తెలుసా, నా మనసు అయితే కలిసివేయడం జరిగింది మనసుని. అదేంటంటే, మీ సిఎస్డి కార్డు, క్యాంటీన్ కార్డుకి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని పెట్టుకుంటారు, కానీ ఎవరైతే మీకు చాలా ఇంపార్టెంట్ ఉన్నారో మీకు లైఫ్లో, అలాంటి వారి గురించి, వారి ఆరోగ్యం గురించి ఆ మాత్రం శ్రద్ధ ఎందుకు లేదు మీకు అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగిందండి. తను 100% కరెక్ట్గా చెప్పాడు ఈ మాట. కానీ మనమే నెగ్లెక్ట్ చేస్తున్నామో అనిపిస్తుంది. నాలాగా ఇంకెవరు ఈ పరిస్థితికి రాకూడదనే ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకి ఈ కార్డు రెన్యువల్ గురించి, ముఖ్యంగా ఈ యొక్క వాస్తవాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. దయచేసి ఎవరు కూడా ఈ ఈసీహెచ్ఎస్ కార్డు మనకు ఒక సంజీవని లాంటి ఒక వరం అండి ఇది. దీన్ని సద్వినియోగం చేసుకోవటం మనకు దక్కిన ఒక అదృష్టం అనే చెప్పాలి. మీరు కొన్ని లక్షలు పెట్టిన ఇలాంటి ఒక ఇన్సూరెన్స్ అనేది మీకు సివిల్లో ఎక్కడ దొరకదు. ఇమ్మీడియట్గా మీరు ఎంపానల్మెంట్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళి జస్ట్ కార్డు చూపిస్తే చాలండి, మిమ్మల్ని ఒక్క మాట కూడా అడగరు. డైరెక్ట్గా ఐసీయూలో అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాంటి గొప్ప ఫెసిలిటీ ఒక్క ఎక్స్ సర్వీస్మెన్స్కి మాత్రమే దొరికిందంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి. ఈ వర్డ్ అనేది ఒకే ఒక్క మాటలో మీకు చెప్పేశాను, మనకు దొరికిన అదృష్టం ఏంటనేది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, మన డిపెండెంట్స్కి, మన పిల్లలకి, బాబుకి ఏదైతే ఉందో 25 ఇయర్స్ వరకే ఈ అవకాశం ఉంటుంది ఈసీహెచ్ఎస్ ఫెసిలిటీ. ఆ తర్వాత పాపకు వచ్చేసరికి మ్యారేజ్ అయ్యేంత వరకు ఉంటుందండి. ఇన్ కేస్ దేవుడి దయ వల్ల అలాంటి జరగకూడదు, జరిగినట్లయితే విడో అయినా కూడా, లేదా వారు డివోర్స్ అయినా కూడా మరలా ఈసీహెచ్ఎస్ ఫెసిలిటీ పొందే అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రాసెస్ అనేది వేరుగా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా ఆ ప్రాసెస్ అవసరమైతే కమెంట్లో చెప్పండి, తప్పకుండా దానికి ప్రాసెస్ ఏంటనేది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక ఇన్కమ్ ప్రూఫ్కి వచ్చేసరికి, ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే, మంత్లీ 9,000 కంటే ఎక్కువ ఉండకూడదండి. ఓవరాల్గా ఇయర్లీ వచ్చేసరికి 1,08,000 వరకు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నదంటే మనకి ఈ రెన్యువల్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ విషయాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకోవాలండి. ఇక ఈసీహెచ్ఎస్లో ట్రీట్మెంట్ అనేది లిమిట్ ఏమైనా ఉంటుందంటే ఇప్పటి వరకైతే లేదని చెప్పాలి. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియాలండి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే ఎవరైతే 80 ఇయర్స్ అబవ్ ఉన్నారో వారికి, వైట్ కార్డ్ హోల్డర్స్కి, వీరెవరికి కూడా ఒక్కసారి రెన్యువల్ వారు చేసినట్టయితే మరలా రెన్యువల్ అనేది అవసరం ఉండదండి, యాజ్ పర్ పాలసీ. ఇది అండి చాలా ముఖ్యమైన డీటెయిల్స్ అని నాకు అనిపించింది. తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది, ఎక్స్ సర్వీస్మెన్స్ అందరికీ కూడా. వారందరికీ ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా ఏవైనా డీటెయిల్స్ ఈసీహెచ్ఎస్కి సంబంధించి ఇంకా ఏవైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. దానికి తప్పకుండా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇంకొక విషయం మనందరికీ తెలియాల్సిన అవసరం ఉందండి. ఇన్ కేస్ మనం సమయానికి ఆ కార్డ్ ఇన్ టైంలో మనం
దాన్ని రెన్యువల్ చేసుకోలేకపోయాం. అలాంటి సిచ్యువేషన్లో కార్డు బ్లాక్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? చేసేదేం లేదండి. మనం బ్లాక్ అయిపోయింది కార్డు, ఇంకా మనకి ఆప్షన్ ఓపెన్ అయిపోయి ఉంది అంటే మన యొక్క రెన్యువల్ కొరకు 26AS ఫామ్ 2 ఇయర్స్ కానీ లేదా ఇన్కమ్ ప్రూఫ్ కానీ మనం సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది అంటే తప్పకుండా మనం సబ్మిట్ చేసినట్లయితే ఒక 2-3 డేస్లో తప్పకుండా మన ఓఎస్సీ పాలిక్లినిక్ నుండి ఆ యొక్క డాక్యుమెంట్ చెక్ చేసిన తర్వాత కార్డ్ అనేది అన్బ్లాక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఎప్పటిలాగానే మనం ఆ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆ కార్డు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకునే అవకాశమే లేదు, పూర్తిగా ఆప్షన్ బ్లాక్ అయిపోయింది, కార్డు కూడా బ్లాక్ అయిపోయింది, ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే ఇక చేసేది ఏం లేదండి. ముందుగా మనం ఓఎస్సీ పాలిక్లినిక్ గారిని కలవటం అవసరం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితిని చెప్పండి, సార్ దీని గురించి నాకు ఎటువంటి అవగాహన లేదు, సో నేను టయానికి ఇది అప్లోడ్ చేయలేకపోయాను, ఇక నుండి ఎప్పుడు ఈ ప్రాబ్లం జరగదు, దయచేసి అన్బ్లాక్ చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే ఒక లెటర్ కూడా మనం సమర్పించవలసి ఉంటుంది. ఆ లెటర్ ఫార్మేట్ అక్కడ మ్యాక్సిమం మనకి ఇస్తారు. ఇవ్వకుంటే మీరు కమెంట్లో తెలియజేయండి, తప్పకుండా ఆ లెటర్ ఫార్మేట్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు తను మన దగ్గర ఉన్న ఇన్కమ్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో 26AS లేదా ఇన్కమ్ ప్రూఫ్, ఈ రెండు చూపించినట్లయితే తప్పకుండా ఆ కార్డు అన్బ్లాక్ చేసి ఆ డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుందండి. ఇన్ కేస్ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే 1 లేదా 2 సార్లు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మూడోసారి కూడా అదే విధమైన ప్రాబ్లం రిపీట్ అయినట్లయితే ఆ కార్డు మరలా బ్లాక్ అవుతుంది. అప్పుడు ఓఎస్సీ పాలిక్లినిక్ చేతిలో కానీ ఉండే అవకాశం ఉండదు. ఆ సొల్యూషన్ అనేది రీజనల్ ఆఫీస్ సికింద్రాబాద్ కానీ లేదా సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ ఢిల్లీ వాళ్ళు ఈ కార్డ్ని మరలా క్వైరీ చేసిన తర్వాత ఆ ఇండివిజువల్ ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ రీజన్ ఏంటి, ఎందువల్ల బ్లాక్ అయింది, 3 టైమ్స్ ఎందువల్ల మీరు ఈ విధంగా నెగ్లెక్ట్ చేశారనే విషయాన్ని అంతా వారు వెరిఫై చేసుకున్న తర్వాత, చెక్ చేసుకున్న తర్వాతనే ఆ కార్డు మరలా అన్బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మొత్తం కూడా నేను మీ ముందుకు తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అదే డిపెండెంట్ మనకి ఎక్కడైనా హాస్పిటల్లో, ఎంపానల్మెంట్ హాస్పిటల్స్లో కానీ లేదా నాన్ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా అడ్మిట్ అయ్యి ఈ కార్డు ఈ విధంగా బ్లాక్ అయిపోయి 1 or 2 టైమ్స్ కాదు 3 టైమ్స్ బ్లాక్ అయిపోయి ఈ విధమైన పరిస్థితిని ఫేస్ చేశారంటే ఒక ఎక్స్ సర్వీస్మెన్కి ఈ ఖర్చు అనేది భరాయించడం అనేది సాధ్యమేనంటారా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే కొంతమంది కొన్ని ఆస్తులే అమ్మేసి మరీ ట్రీట్మెంట్ చేయించుకున్న పరిస్థితులు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితికి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని దయచేసి అందరూ ఆలోచించుకోవాలి. మనకిచ్చిన ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ కార్డ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇదండి వీడియో. మరో వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. జై హింద్.